Hi friends, welcome back to our channel. Hope you're doing good. Everything is going good. You can see that my braces are out now. So I thought of sharing one experience and do's and do nots when we are having braces. So actually first thing వచ్చేసి నేను ఒక సజెషన్ ఇద్దాం అనుకుంటున్నాను ఏంటంటే we should identify when we have to put on the braces. Like నేను నా బిఫోర్ మ్యారేజ్ నేను పెట్టించుకున్నాను బ్రేసెస్ like in my 25s or some in that some age. So ఆ ఏజ్లో పెట్టించుకునే కన్నా I would have done it in teenage అనిపించిన తర్వాత because మనం when we are too young and when we are in teenage the movement of the teeth will be fast and correction అనేది ఇంకాస్త బెటర్ అండ్ ఫాస్ట్గా అయి ఉంటుంది. బట్ లేటర్ మనము వన్స్ వీఆర్ గెటింగ్ ఓల్డర్ ఆ ఛాన్సెస్ అండ్ ఆ టైం ఫ్రేమ్ అనేది ఇట్ కీప్ ఆన్ ఇంక్రీజెస్. సో నాకేమనిపించిందంటే ఓకే ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ ఇన్ మై టీనేజ్ బికాజ్ నేను హాస్టల్స్లో ఉండేదాన్ని. డ్యూరింగ్ మై టీనేజ్ నేను ఎడ్యుకేషన్ కోసం హాస్టల్లో ఉండేదాన్ని వేర్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు మేక్ ఇట్. సో అందుకని వన్స్ నేను జాబ్ జాయిన్ అయిన తర్వాత వెన్ ఐ మూవ్ టు హైదరాబాద్ నేను బ్రేసెస్ ట్రీట్మెంట్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. దెన్ ఆన్ మధ్యలో నేను పెళ్లి కోసమని తీసేసి బ్రేక్ తీసుకోవటం వలన ఇట్లా చేయటం వల్ల ఏమైందంటే అప్పటిదాకా జరిగిన కరెక్షన్ కూడా నేను పెళ్లి కోసం తీసేసినప్పుడు ప్రాపర్గా రిటైనర్స్ యూజ్ చేయక సో అగైన్ నాకు గ్యాప్స్ వచ్చేసినాయి. సో మళ్ళీ నేను బ్రేసెస్ పెట్టించుకోవాల్సి వచ్చింది. సో ఆఫ్టర్ 3 years లైక్ మై ట్రీట్మెంట్ టుక్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 3 years అండ్ ఈ 3 years తర్వాత నేను ఫైనల్లీ బ్రేసెస్ తీసేయడం జరిగింది బికాస్ మై కరెక్షన్ ఈజ్ డన్ యాజ్ ఎక్స్పెక్టెడ్ నౌ. బట్ స్టిల్ నేను ఇంకా కొన్ని రోజులు రిటైనర్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇన్స్టెడ్ ఈ 4 years ఆఫ్ ప్రాసెస్కి బదులుగా నేను ఒకవేళ టీనేజ్లో చేయించుకుని ఉంటుంటే మేబీ హార్డ్లీ 1 to 2 years మధ్యలో అయిపోయి ఉండేది అని దట్స్ వాట్ ఐ హర్డ్ ఫ్రమ్ డాక్టర్స్. సో దట్ ఈస్ వన్ సజెషన్ ఎట్ వాట్ ఏజ్ వీ హ్యావ్ టు గో ఫర్ బ్రేసెస్. లైక్ సెకండ్ పాయింట్ వచ్చేసి బ్రేసెస్ పెట్టేటప్పుడు టీత్కి బ్రాకెట్స్ అనేవి పెడతారనమాట. బ్రాకెట్స్ అంటే లైక్ మనకి మెటల్తో చేసిన ఒక స్క్వేర్ షేప్లో ఉండేవి ఉంటాయి అన్నమాట. వాటిని టీత్కి స్టిక్ చేస్తారు అండ్ దెన్ వాటి మీద వైర్ వేస్తారు సో దట్ ఇట్ విల్ బైండ్ ద టీత్ అండ్ టుగెదర్ తీసుకురావడానికి ట్రై చేస్తుంది అండ్ లోపలికి తీసుకెళ్లేలాగా వర్క్ చేస్తుంది అని. One thing which I did a mistake with my braces is like ఆ బ్రాకెట్స్ అనేవి ఉండేటప్పుడు మనం ఏమైనా క్రిస్పీ ఐటమ్స్ లైక్ ఈ చెక్కలు జంతికలు ఇట్లాంటివి కానీ లేదా మేబీ ఏమైనా హార్డ్ ఐటమ్స్ లాంటివి థిన్ క్రస్ట్ పిజ్జాలు ఇట్లాంటి హార్డ్ ఐటమ్స్ ఏమైనా తినేటప్పుడు దెర్ ఇస్ హై ఛాన్సెస్ బ్రాకెట్స్ ఊడిపోవటానికి. సో యూజువల్గా మనకి బ్రేసెస్ పెట్టుకున్నాక ఎవ్రీ మంత్ విజిట్స్ ఉంటాయన్నమాట. సో 1 month వైర్ని టైట్ చేస్తారు, లేటర్ నెక్స్ట్ మంత్ మళ్ళీ టైట్ చేస్తారు అట్లా. సో ఇన్ ఎవ్రీ మంత్ విజిట్స్ మనకి నెమ్మదిగా చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది. బట్ నేను స్టార్టింగ్లో బ్రేసెస్ పెట్టుకున్నాక కొత్తలో ఏంటంటే వాట్ నాట్ టు ఈట్ అనేది నేను అంత పట్టించుకునేదాన్ని కాదు. సో ఐ యూజ్ టు ఈట్ ఎవ్రీథింగ్, అన్నీ తినేసేదాన్ని. సో ఎవ్రీ టైం నేను డాక్టర్ విజిట్కి వెళ్ళేటప్పుడు ఏదో ఒక బ్రాకెట్ విరిగిపోయి ఉండేది. సో ఏమవుతుందంటే అట్లా బ్రాకెట్స్ విరిగిపోతే వైర్ లూజ్ అయిపోతుంది కాబట్టి దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ కరెక్షన్ అనమాట. సో కంప్లీట్ 1 month వేస్ట్ అయిపోతుంది. సో మై సజెషన్ ఈజ్ లైక్ మనకి బ్రేసెస్ ఉండేటప్పుడు మనం సెల్ఫ్గా మనం కొన్ని ఇది తినద్దు అనేది కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అదర్ పాయింట్ ఈజ్ లైక్ ఫుడ్ లాడ్జింగ్ అనమాట. సో నార్మల్గా మనం డే టు డే లైఫ్లో మన టీత్కి బ్రషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు డూ బ్రషింగ్ ట్వైస్ ఏ డే, మార్నింగ్ అండ్ నైట్ బ్రష్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. దో మనకి బ్రేసెస్ ఉన్నా లేకపోయినా ఫర్ ఎవ్రీబడి ఇట్స్ ఎ గుడ్ ప్రాక్టీస్. సో నా ఎక్స్పీరియన్స్లో ఏమైందంటే సో నేను ఐ యూస్ టు బ్రష్ ఎవ్రీ డే మార్నింగ్ అండ్ ఈవినింగ్. కాకపోతే వన్ వీ హ్యావ్ బ్రేసెస్ ఇట్స్ లైక్ మన ఎంటైర్ టీత్ ఒక లేయర్తో కవర్ అయినట్టు ఉంటుంది కదా. సో వెన్ వీ ఈట్ ఏదో ఒకటి ఆ గ్యాప్స్లోకి కానీ లేకపోతే బ్రేసెస్ ఉన్న వైర్స్లోకి కానీ వెళ్ళిపోవడం, ఫుడ్ లాడ్జ్ అవ్వటం అనేది చాలా కామన్గా జరుగుతుంది.
సో ఎస్పెషల్లీ వెన్ వి బైట్ ఈట్ అండ్ దెన్ ఇఫ్ యూ డోంట్ డూ ఏ మౌత్ వాష్ ఆర్ బ్రషింగ్ అది అట్లా స్టాగ్నేట్ అయిపోతూ ఉంటుంది. దాని వలన మనకి బ్యాడ్ స్మెల్ కానీ గమ్స్ ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే ఫుడ్ లాడ్జింగ్ అయిపోయి కీప్ ఆన్ అట్లా అయిపోయి క్యావిటీస్ ఫామ్ అవ్వడం కానీ ఇట్లాంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో నాకు ఐ యూస్ టు డూ మౌత్ వాష్ ఏదైనా తిన్నప్పుడు, బట్ స్టిల్ ఇట్స్ లైక్ ఏ కాఫీ తాగినా ఇట్లా బేసిక్గా ఏమైనా నార్మల్ థింగ్స్ కాఫీ తాగాను లేదా ఏదైనా డ్రింక్ తాగాను ఇట్లాంటప్పుడు ఐ యూస్ టు నెగ్లెక్ట్ విత్ ద మౌత్ వాష్ చేయటము, జస్ట్ నోరు పుక్కులు ఇచ్చేసుకొని వదిలేసేదాన్ని. బట్ దట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. మనం ఏం తిన్నా ఏం తాగినా కూడా ఇట్స్ ఆల్వేస్ సజెస్టబుల్ దట్ మనం ఎవ్రీ టైం ఏం ఇంటేక్ తీసుకున్నా త్రూ మౌత్ మనం మౌత్ వాష్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎనీ కైండ్ ఆఫ్ మౌత్ వాష్ యూ కెన్ యూస్, బట్ మౌత్ వాష్ ఈజ్ మ్యాండేటరీ. అండ్ అదర్ వన్ వచ్చేసి మంత్లీ విజిట్స్. యాక్చువల్లీ ఇట్స్ ఎ మస్ట్ థింగ్ అనమాట. సో ఎవ్రీ మంత్ మనము ప్రాపర్గా ఖచ్చితంగా మనకి స్కెడ్యూల్డ్ విజిట్ ఉన్నప్పుడు ఎవ్రీ మంత్ చెక్ చేయించుకున్నాము, వైరింగ్ టైట్ చేయించుకున్నాము, లేదా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాటిని కరెక్ట్ చేయించుకున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నా కేసులో ఏమైందంటే ఇట్స్ లైక్ ఒక 3 to 4 months ఐ యూస్ టు ట్రావెల్. దానివల్ల ఎప్పుడు నాకు అపాయింట్మెంట్ ఉన్నా నేను వెళ్ళలేకపోయేదాన్ని. సో అట్లా 3 to 4 months బ్రేసెస్ కరెక్షన్ చేయకుండానే అంటే ఎట్లా ఉండింది అట్లానే ఉండిపోయి సో 3 to 4 months స్పాన్ అనేది నాకు వేస్ట్ అయిపోయింది. అండ్ అలాగనే ఈ కోవిడ్ టైంలో కూడా ఆల్మోస్ట్ ఈ కోవిడ్ టైంలో మనకి డెంటల్ హాస్పిటల్స్ అన్నీ చాలా రోజుల వరకు ఓపెన్ లేవు కాబట్టి ఆల్మోస్ట్ ఫర్ 6 months నాకు ట్రీట్మెంట్ ఆగిపోయింది అనమాట, ఈ రెగ్యులర్ అపాయింట్మెంట్స్ చెక్స్ లేకపోవటం వలన. సో అట్లా నా మొత్తం యాక్చువల్లీ నా బ్రేసెస్ ఎన్ని రోజులు ఉండాలో దానికన్నా ఆల్మోస్ట్ ఒక 1 year ఎక్స్ట్రా పట్టింది. బికాజ్ ఐ యూస్ టు స్కిప్ ఫ్యూ అపాయింట్మెంట్స్ అండ్ ఈ కోవిడ్ వలన కొన్ని స్కిప్ అయిపోయినాయి నా చేతుల్లో లేకుండానే. సో దానివల్ల కూడా నా ట్రీట్మెంట్ అనేది డిలే అవ్వడం జరిగింది అనమాట. సో వన్ సజెషన్ హియర్ ఈజ్ లైక్ వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ద రెగ్యులర్ చెకప్స్ అండి. లైక్ ఎందుకంటే వెన్ వీ హ్యావ్ ద బ్రేసెస్ మనకి మనం ఎంత క్లీన్గా ఉంచుకున్నా ఏం చేస్తున్నా దేర్ ఆర్ ఛాన్సెస్ మనకి గమ్స్ ఇన్ఫెక్షన్ కానీ లోపల బ్యాక్టీరియా ఫామ్ అవటం కానీ ఇట్లాంటివి కూడా. అండ్ వెన్ వీ గో ఫర్ ఎ చెకప్ బేసిక్ క్లీనింగ్ కూడా వాళ్ళు చేస్తారు కాబట్టి ఏమైనా లాడ్జ్ అయినా కూడా ఒక 1 monthలో క్లీన్ చేసుకోగలుగుతాము. లేదు మనం ఏమైనా మిస్ అయ్యాము అంటే అట్లా లాడ్జ్ అయిపోయి క్యావిటీస్ ఫామ్ అయిపోతాయి. సో క్యావిటీస్ ఫామ్ అయిన తర్వాత వాటి సివియారిటీని బట్టి అది టీత్ని చాలా డికే చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు టేక్ ఇట్ లైక్ ఎవ్రీ మంత్ చెకప్స్ అండ్ ఆల్. సో ఐ వుడ్ సజెస్ట్ దట్ వన్ యాజ్ వెల్. ఏమో అనుకున్నా కానీ చాలా పాయింట్స్ ఉన్నాయి చెప్పడానికి. సో యా, ఇవి నాకు నా లెర్నింగ్స్ అని చెప్పొచ్చు. నేను బాగా ఈ 3.5 years 3 to 4 years మధ్యలో నాకు బాగా అర్థమైంది అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వన్స్ బ్రేసెస్ తీసిన తర్వాత రిటైనర్స్ అనేవి ఉంటాయి. డిపెండింగ్ ఆన్ ద కేస్ డిఫరెంట్గా ఉంటాయి. దోస్ హూ నీడ్ ఏ కరెక్షన్ అంటే పళ్ళు లోపలికి వెళ్ళటం కోసం కరెక్షన్స్ కానీ లేదా టీత్ అలైన్మెంట్ చేంజ్ కోసం జరిగిన కరెక్షన్స్ కానీ ఉన్నాయి అంటే వాటికి రిటైనర్స్ అనేవి మస్ట్గా వాడాలన్నమాట. బ్రేసెస్ తీసేసిన తర్వాత ఆఫ్టర్ ఏజ్ లైక్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆర్ సో మెనీ మంత్స్ మనం టీత్ని రిలీజ్ చేస్తున్నాము అనేటప్పుడు దెర్ ఇస్ ఎ హై ఛాన్స్ మళ్ళీ డీపొజిషన్ అయిపోవటానికి. సో ఉండాల్సిన పొజిషన్ నుంచి మూమెంట్ స్టార్ట్ అయితే టీత్ మధ్యన గ్యాప్స్ ఫామ్ అయిపోతాయి కాబట్టి రిటైనర్స్ అనేది ఇస్తారు. ఆ రిటైనర్స్ అనేవి అట్లీస్ట్ 6 months వాడాలి అంటారు. వైల్ ఈటింగ్ మనం తీసేసేయచ్చు, కొంతమందికి ఫిక్స్డ్ రిటైనర్స్ కూడా ఉంటాయి, బట్ నాకు వచ్చి రిమూవబుల్ అనమాట. సో వాటిని మనం తినేటప్పుడు తీసేసి మౌత్ వాష్ నీట్గా చేసేసుకొని వీ కెన్ ఇన్సర్ట్ అగైన్. సో అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వన్స్ బ్రేసెస్ తీసేసాక అయిపోయింది అనుకోవటానికి లేదు. ఒక 6 months మనం రిటైనర్స్తో ఒక 1 year ఓరల్ హైజీన్ మెయింటైన్ చేస్తూ చాలా కేర్ఫుల్గా ఉంటే దెన్ ఇట్ విల్ బి గుడ్ పొజిషన్ అనమాట. సో యా, ఇట్లా నా జర్నీలో నేను చాలా చూశాను. టీత్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశాను బికాజ్ రెగ్యులర్ విజిట్స్ లేకపోవడం, వాట్ ఎవర్ ద రీజన్స్. బట్ ఐ థాట్ ఆఫ్ షేరింగ్ మై ఎక్స్పీరియన్స్ బికాజ్ నేను
బ్రేసెస్ పెడతారు అనేటప్పుడు ఎట్లా పెడతారు అని యూట్యూబ్ వీడియోస్ చూసేదాన్ని. బట్ నాకు అవన్నీ యూఎస్లో అట్లా వాళ్ళకి కామన్గా చేసే ప్రాక్టీసెస్ కదా, సో వాటి వీడియోస్లోనే నాకు కనిపించేది. నేను ఎప్పుడు తెలుగు వీడియోస్ కానీ ఆర్ ఎనీ ఇండియన్ లాంగ్వేజెస్లో నేను ఎప్పుడు ఫైండ్ అవుట్ చేయలేదు ఇట్లాంటివి. సో ఐ థాట్ లైక్ సంబడి నాలాగా క్యూరియస్గా ఏంటి అసలు ఎలా ఉంటుంది, ఏం టేక్ కేర్ చేయాలి, ఏం డూస్ డూ నాట్స్ తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఏమైనా ఈ వీడియో హెల్ప్ అవుతుందేమో అనిపించి చేస్తున్నాను అనమాట. సో hope you all like this video. I think it will be helpful for you guys, and please like, share and subscribe to my channel. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపించింది అంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి తప్పకుండా. అండ్ ఎవరైనా ఇట్లాంటి డెంటల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్తో నా ఎక్స్పీరియన్స్ మ్యాచ్ అయింది అనిపిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.